నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫ్రాంక్ టాక్స్. ఈరోజు ఫ్రాంక్ టాక్స్లో నేను ఈ వ్యక్తితో మాట్లాడాలి అని తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో తను వాయిస్ ఏదైతే రేస్ చేస్తూ మాట్లాడతారో అది చూసి నేను అనుకుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది ఇన్స్టాగ్రామ్ హ్యాండిలే కానివ్వండి, ఫేస్బుకే కానివ్వండి. 1,70,000 1,30,000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్లో 3 లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. అండ్ ఆవిడ కన్సిస్టెంట్గా ఆవిడ చెప్పే విషయాలు, అంటే కొన్ని వీడియోస్ అటు ఇటుగా కాకుండా కన్సిస్టెంట్గా ఆవిడ మాట, జరిగిన ఇష్యూ పైన ఆవిడ మాట్లాడే విధానం, అనాలిసిస్ అండ్ ఆవిడ వాయిస్ రేస్ చేయడం, ఆర్ వాయిస్ అంటూ జర్నలిస్ట్ నవత గారితో నేను ముచ్చటిద్దామని అనుకోవడం జరిగింది. ఎందుకంటే షీ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. అలా తము నమ్మిన సిద్ధాంతాన్ని, రూల్స్ రెగ్యులేషన్స్ పట్ల ఏది ఏమైనా కన్సిస్టెంట్గా నుంచోగలగడం అనేది చాలా చాలా డిఫికల్ట్ ఆస్పెక్ట్. సో నవత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యు ఆర్ ఇన్స్పైరింగ్ అండి. అంటే ఒక విమెన్ మనం శక్తితో పోలుస్తాం, శక్తికి పూజ చేస్తాం, కానీ ఇంట్లో ఉన్న విమెన్ కనీసం ఫైనాన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయితే నీకేం తెలుసు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్న మాటలే వస్తాయి. దీనికి చదువుకున్న కుటుంబం, చదువు లేని కుటుంబం ఏది మినహాయింపు కాదు. వాళ్ళు వాడే వర్డ్స్ తేడా ఉండొచ్చేమో, కాకపోతే ఇప్పుడు చూసే సంఘటనలన్నీ అలాగా. బట్ మీరు చాలామంది, అసలు లెక్కలేనంతమంది విమెన్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో ఆర్ వాయిస్ అంటూ జర్నలిస్ట్గా మీరు అడుగుపెట్టిన విధానం అండ్ ఈ సక్సెస్ నిజంగా ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆఫ్ మా ఆడియన్స్, ఈ ప్రజలు, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళంతా నాకు ఇచ్చిన ధైర్యం, ఇన్స్పిరేషనే ఈరోజు నేను ఇలా సస్టైన్ అవ్వడానికి కారణమైంది. నేను రుణపడి ఉన్నానంటే వాళ్ళకే. వండర్ఫుల్ అండి. సో జర్నలిస్ట్ అంటే నవత గారు ఏం చెప్తారు? జర్నలిస్ట్ అని అంటే దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి 4 ఎస్టేట్స్ ఉంటాయి. అందులో నేను ఒకటి జర్నలిజం అని నమ్ముతా. ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఒక కాజ్ కోసం పనిచేసే వాళ్ళే జర్నలిజంలోకి రావాలి, డబ్బు కోసం కాదు. ఎందుకు అంటే నిజంగా సంపాదించుకోవాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఇంకోటి ఏదైనా కానీ నువ్వు చెప్పే మాటలు, ఒక సినీ సెలబ్రిటీస్ మాటలు ఎంత ప్రభావం ఉంటాయో ఒక జర్నలిస్ట్ చెప్పే విషయాలు అంత ప్రభావం ఉంటాయి సమాజం మీద. కాబట్టి వాస్తవాలను చెప్పాలి. ఒకరికి భయపడో, లేకపోతే ఒకరికి అనుకూలంగానో, ఒకరి కోసమో పనిచేయొద్దు. నువ్వు ఎండ్ ఆఫ్ ది డే పనిచేస్తే దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలి. ధర్మము అని చెప్తున్నావు అంటే, నువ్వు హిందుత్వం గురించే మాట్లాడుతున్నావు అంటే, ధర్మబద్ధంగా ఎవరు నిలబడినా వాళ్ళ కోసం మాట్లాడు. అది నిజమైన జర్నలిజం అని నా ఉద్దేశం. మ్యామ్, ఒకప్పుడు జర్నలిజం ఒకవేళ ఏదైనా మీరు అన్నట్టుగానే ఒక నిజాన్ని పోర్ట్రే చేయడానికి, ఇది జరిగిన సంఘటన అని చెప్పడానికి, దేశం కోసం, ధర్మం కోసం, నిజం ఏదైతే దానికోసం మాట్లాడడానికి అది యాక్సెప్టెన్స్ ఒక తీరుగా ఉంటే, ఇప్పుడు మనం మాట్లాడిన ఈ 4 నిమిషాల్లో కూడా పొరపాట్లు ఉన్నా లేకపోయినా వెతికి మరీ కింద కామెంట్స్ పెట్టి 4 నిమిషాల వీడియోని 30 సెకండ్లు కట్ చేసి ఇదే సర్క్యులేట్ చేసే మాధ్యమాలు చాలా బొచ్చెడొచ్చాయి. ఇట్లాంటి ఈ సినారియోలో ఒక మీరు నమ్మిన సిద్ధాంతం, మీరు నమ్మిన రూల్ సెట్, అది ఏదైనా సరే, అది మాట్లాడడానికి ఇది నిజం, ఇది ధర్మం, నా ఒపీనియన్ ఇది అని చెప్పటానికి మనకున్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అని అంటారు మీరు? అంటే నేను బాగా ట్రస్ట్ చేస్తా ఏంటంటే, పరిస్థితులు ఏవైనా సరే, అవి పాజిటివ్ ఆర్ నెగిటివ్, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఒక దృఢ సంకల్పంతో ధర్మబద్ధంగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే ఎవరైనా మన మాట వింటారు. ఎందుకు అంటే నేను చెప్తాను, మనం మంచి మాట్లాడుతున్నామా, చెడు మాట్లాడుతున్నామా పక్కన పెట్టేస్తే, మనం ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు ఏదో ఒక అంశం తీసుకొని ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసేటప్పుడు 4 మనల్ని తిడితే 40 మంది మనకు సపోర్ట్ చేస్తారు. 4 నిన్ను తిట్టాడని నువ్వు బాధపడకు, 40 మంది సపోర్ట్ చేశారని విరవీగకు. నువ్వు దేనికోసం అయితే వచ్చావో ఆ కాజ్ వైపే నీ దృష్టి పెట్టు. ఖచ్చితంగా ఆ కాజ్ సక్సెస్ అవుతుంది. నువ్వు సక్సెస్ కావు, కాజ్ సక్సెస్ అయింది. అది అయింది అంటే నువ్వు అయినట్టే. దాంతో తృప్తిపడు, ఇంకా దాంట్లో ఏం చేయాలని నేర్చుకో. అది మాత్రమే చెప్తాను నేను. వండర్ఫుల్. ఆర్ వాయిస్ అని మీరు ఛానల్ పేరిట మీరు మాట్లాడుతున్నారు, మీ గళం వినిపిస్తోంది, మీరు కనపడుతున్నారు. ఆర్ వాయిస్ అంటే ఎక్కడ నవతకి ఆర్కి సంబంధం ఏం లేదు. యాక్చువల్లీ ఇక్కడ చెప్తాను, నా కెరియర్ మొత్తం 6.5 years మ్యామ్. నేను శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేశాను. నేను వర్క్ చేసిన ఛానల్స్లో 99 టీవీ కూడా ఒకటి గతంలో చేశాను. 99, రాజ్ న్యూస్, భారత్ టుడే. నేను ట్రైనీ అయింది స్టూడియో ఎన్లో, సివిఆర్. ఈ 5 కంపెనీస్లో వర్క్ చేశాను. ఎక్కువ కాలం వర్క్ చేసింది రాజ్ న్యూస్ అండ్ భారత్ టుడే, వీటిలో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత
ఎక్కడ అంటే నేను ఎందుకు వచ్చాను అనేది ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులోకి వచ్చేటప్పుడే మనం దేనికోసం వస్తున్నాం అనేది ఉంటుంది. నేను కాస్ కోసం వచ్చాను కానీ క్యాష్ కోసం రాలేదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో నేను వచ్చిన ఫీల్డ్లో నేను ఎంచుకున్న మార్గంలో ఫుల్గా సస్టైన్ అవ్వలేకపోతున్నానేమో అనిపించింది. అలాంటి టైంలో మరి నా కాస్ కోసం నేను నిలబడాలంటే ఏంటి అంటే అప్పుడు కొంతమంది పెద్దల సలహాలు తీసుకుంటే నీ గలం కోసం నీ కోసం చూసే ఆడియన్స్ ఉన్నారు కదా, నీది అంటూ ఓన్గా ఛానల్ స్టార్ట్ చేయన్నారు. ఛానల్ స్టార్ట్ చేయంటే అంతకుముందు నేను ఒకటి జర్నలిస్ట్ నవ్వుతాను, ఒక వ్లాగ్ ఛానల్ చేసేదాన్ని. ఏంటంటే వ్లాగ్స్ పుణ్యక్షేత్రాలు, నేను ఎక్కడికైతే వెళ్తుంటానో పుణ్యక్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, వాటి విశేషాలు ఏంటని. మళ్ళీ నేను కొత్త ఛానల్ పెట్టి ఇవన్నీ కాదని జర్నలిస్ట్ నవత బ్లాగ్స్ అని ఉండేది, దాన్ని తీసేసి దాన్నే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు కరెక్ట్గా శాస్త్రీపురంలో ఉన్న అయోధ్యనాథ్ టెంపుల్లో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ వాయిస్ నేను వచ్చినదే అది రేస్ చేయడానికి నా వాయిస్ని. సో నేను రేస్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి నా ఛానల్లో కూడా అలాంటి విషయాలే రేస్ చేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి రేజ్ యువర్ వాయిస్ అనే దాంతో ఆర్ వాయిస్ అని పెట్టాను. దేశం కోసం ధర్మం కోసం క్యాప్షన్. వండర్ఫుల్ మేడం, ఎంత వెరీ థాట్ఫుల్ అప్రోచ్. మీరు చాలా ధార్మికంగా కూడా కనపడుతున్నారు. అంటే మీకు మనం పాటించే ధర్మం అంటే మనం ఏ ధర్మంలో అయితే పుట్టి పెరిగామో దాన్ని సస్టైన్ చేయాలి కమ్ వాట్ మే. ఎందుకంటే మీరు ఇంతకుముందు మీడియా ఛానల్స్లో కూడా పనిచేశారు ఒక 6.5 years. ఎక్కడ మిమ్మల్ని మీరు ఆల్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి రాలేదా? ఆల్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేనే ఆల్టర్నేట్ ఎత్తుకున్నా. ఎందుకు అనంటే ఇప్పుడు మనం అమ్మను ప్రేమించినంత దేన్ని ప్రేమించలేం. ఒక దెబ్బ కొట్టినా అమ్మ కొడితే యాక్సెప్ట్ చేస్తాం, అమ్మ మన మీద అలిగినా యాక్సెప్ట్ చేస్తాం, అమ్మ మనల్ని అన్నా మన మంచి కోసం అనుకుంటాం. నేను నా ధర్మాన్ని కూడా మా అమ్మలాగే ఫీల్ అవుతా. కాబట్టి అమ్మను వదులుకోలేకపోతే అమ్మ గురించి కాకుండా ఇంకోటి ఆలోచించు అంటే ఎందుకు ఆలోచించాలి? 9 నెలలు మోసిన అమ్మా నాన్నే వృద్ధాశ్రమంలో చేర్చకుండా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళు పిల్లలయ్యే వయసు అది వృద్ధాప్యం అనేది చూసుకోవాలని నేను 10 మందికి చెప్తున్నప్పుడు నేను పుట్టడానికి కారణమైంది భరతమాత, నేను ఆ మాత అనే పిలుస్తా అమ్మ. మరి ఇక్కడ కన్విన్స్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఎందుకు అవ్వాలి? కాబట్టి ఎక్కడైనా నేను కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది అని నాకు తెలిస్తే నేనే అక్కడి నుంచి చాలా సాఫ్ట్గా ఇంకో ఆల్టర్నేట్ చూసుకొని వెళ్ళిపోయాను. కానీ చాలా కష్టం కదా, ఇంత మీరు నమ్మినటువంటి అదే రూల్స్ రెగ్యులేషన్స్ ధార్మిక సిద్ధాంతాలు వీటిని ఏది ఏమైనా అట్లా పట్టుకుని ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం కదా. సో అంటే చిన్నప్పుడు ఏదో ప్రభావితం చేసి ఉండాలి మిమ్మల్ని, కాదంటారా? సంఘటనలు ఏవైనా అలా ఏం లేదండి. అంటే కష్టం అని మీరు అంటున్నారు కానీ అది కష్టం కాదు, చెప్పేవాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల అది కష్టంగా కనిపిస్తుంది, కానీ అది చాలా ఇష్టమైంది అని నేను అంటాను. ఎవరో ఎక్కడో ఒక దగ్గర సస్టైన్ అయ్యి ప్రభావం అయి కాదండి. చిన్నప్పటి నుంచి నేను ఇలానే పెరిగాను. బొట్టు పెట్టుకోవాలి కంపల్సరీ, ఎవ్వరు ఏమి వద్దన్నా సరే మంచిగా 2 జల్లు వేసుకోవాలి, పూలు పెట్టుకోవాల్సిందే, పండగ వస్తే కాళ్ళకి పసుపు పెట్టుకోవాల్సిందే, అలానే పెరుగుతూ వచ్చాను. దాన్ని కష్టం ఎందుకు? అలా ఆలోచిస్తున్న వాళ్ళని మార్చాలనేదే నా ఉద్దేశం. ఇక్కడ పాజ్ నవత గారు, సారీ, ఇలా 80% మంది ఆడపిల్లలు చిన్నప్పుడు పెరిగిన వాళ్ళే ఊర్లలో కానీ ఇళ్లలో కానీ. 90s లేట్ 90s కిడ్స్, జెన్ జీ, జెన్ ఆల్ఫా గురించి నేను మాట్లాడట్లేదు. మిలీనియల్స్ అని ఎవరినైతే మనల్ని ట్యాగ్ చేస్తున్నారో లేట్ 80s 90s ఇలా పెరిగిన వాళ్ళమే. కానీ ఈ రోజున చాలా విరివిగా మారిపోతున్నాం కదా. మార్పు అనేది చెడ్డదని నేను అనట్లేదు, బట్ దెన్ అవన్నీ చాదస్తాలు, పాతకాలపు పద్ధతులు, దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు అని విసుగుతోటి మారుతున్నారు. మరి దాన్ని ఏమంటారు మీరు? విసుగుతో వాళ్ళు మాట్లాడట్లేదండి. యాక్చువల్లీ నేను టెక్స్ట్ బుక్స్ చదువుకొని వచ్చాం. ఎక్కడైనా సరే మన హైందవ సంస్కృతి, మన దేశం యొక్క గొప్పతనాలతో ఏ పుస్తకంలోనైనా ఏ చరిత్రలోనైనా మనం చదువుకున్నామా? లేదండి. పోనీ మనం ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చడానికంటే ముందు నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని చెప్పట్లేదు, మన ఆలోచనలు ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాయనే దానికోసమే చెప్తున్నాను. ఎక్కడైనా మన హైందవ ధర్మం గొప్పతనం గురించి, మన దేశం గొప్పతనం గురించి, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాణి రుద్రమ్మ, శివాజీ, లాంటి వాళ్ళ చరిత్రల గురించి, వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళు మరణించిన రోజులని ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ చేసి చూపించడం చూసామా? లేదు. మరి మన సంస్కృతి ఏంటి, మన భూమి గొప్పతనం ఏంటి, మన ధర్మం గొప్పతనం ఏంటి, అసలు మంది మతమే కాదురా బై ధర్మం అని చెప్పేవాళ్ళు లేనప్పుడు అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, చాలామంది యూత్ మారారు. నేను అసలు ఆశ్చర్యపోతూ ఉంటా. 18 నుంచి 24-25 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వీక్లీ హనుమాన్ చాలీసా పారాయణాలు పెట్టడం, లేకపోతే బజరంగ్ దళ్ రామనవమి ర్యాలీలు చేయడము,
ఇలాంటి వాటిలో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అమ్మైనా అంతే కదండి, మనకు ఏం చెప్పుకుంటూ పెంచితే మనం అలానే పెరుగుతాం. సెక్యులరు, లౌకికవాదం, మనం అన్ని మతాల్ని ప్రేమించాలి, వాళ్ళ మత ఆచారాల్ని గౌరవించాలని చెప్పుకుంటే వచ్చాం. కానీ నువ్వు ఎదుటి మత ఆచారాల వ్యవహారాల్ని గౌరవించు, బట్ నువ్వు పుట్టిన ధర్మాన్ని రెస్పెక్ట్ చేయి. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని గురించి మాట్లాడు. ఆ ధర్మం నీకు నేర్పించిన విధి విధానాల్లో నుంచి బయటికి వెళ్తే ప్రమాదమే అనే విషయాన్ని ఎంతమంది చెప్పలేదు. కాబట్టి అలా ఉన్నారే తప్ప ఒక్కసారి ఇలా తడుపు తడితే మన ఏమంటారు డిఎన్ఏలోనే ఉంటుంది, ఆటోమేటిక్గా టర్న్ అయిపోతారు. అంతే అంటారా? కానీ మీరు ఈ మధ్య ఎస్పెషల్లీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద బాగా చూస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో మీరు వరుసగా ధార్మిక అంశాల గురించి, జరిగే పరిస్థితుల గురించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి, మత మార్పిడుల గురించి చాలా విరివిగానే మాట్లాడుతున్నారు. సో ఇలా ధైర్యంగా, అంటే ధైర్యం కావాలి కదా దీనికి, ధైర్యంగా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏది కూడా నెగిటివిటీ ఎదురు అవ్వలేదా? అవుతాయండి, కంపల్సరీ. కొంతమంది బెదిరించుకుంటూ కాల్స్ చేస్తారు. అవునా? కొంతమంది యాసిడ్ పోస్తామని మెసేజ్లు పెడతారు, నువ్వు కనబడాలి కానీ నీ మీద యాసిడ్ పోస్తావని. నా దగ్గర ఉంటాయి. అలా వచ్చినప్పుడు నేను భయపడను. అలా పెట్టిన వాడికి కింద కౌంటర్ ఇస్తూ మళ్ళీ నా వీడియో చూసేవాళ్ళే చెల్లె గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మీ అమ్మ ఎలా పెంచింది, ఆమె చేసిన దాంట్లో తప్పు ఏముంది అని సపోర్ట్ చేస్తూ వస్తాయి. అలాంటి వాడిని చూసి అబ్బా నాకు ఇంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని పొంగిపోను. నా జాగ్రత్తలో నేను ఉండడంతో పాటు నేను ఎంచుకున్న లక్ష్యం ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. అలానే ఏనుగు గొప్పతనం పడిపోదు కదా, అలానే ఆలోచిస్తూ వెళ్తా. అండ్ చాలామందికి ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నవ్వత సింగిల్ పర్సన్ కాదు, అండ్ నవ్వత బలహీనురాలు కాదు. నా వెనక హైందవ ధర్మాన్ని, భారతదేశాన్ని ప్రేమించే మస్తు మంది వ్యక్తులు ఉన్నారు, మస్తు మంది వ్యవస్థలు ఉన్నాయి. భయం పడతా అనుకుంటే అసలు ఇందులోకి వచ్చేదాన్నే కాదు. సో పొంగిపోతాను అనుకోవడానికి ఇందులో రాలేదు. నాకు కావాల్సింది నేను పనిచేసే కాజ్. నువ్వెవ్వరైనా కానీ, నువ్వే మతం, ఏ కులం, ఏ జెండర్ నాకు అనవసరం. నువ్వెవరు అంటే భారతీయుణ్ణి అని చెప్పుకోవాలి. అలాంటి మార్పు తేవాలి. అలాంటి మార్పు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ఆ ఎంత దూరం వెళ్ళే దాంట్లో నేను ఎప్పుడూ కుంగిపోను, ఎప్పుడూ పొంగిపోను, ఎప్పుడూ పైసా కోసం పాకులాడను. సూపర్. పరధర్మం మాట్లాడుకోవాల్సిన ఏంటి స్పేసే వస్తే, ఏ ధర్మం కూడా నీ ధర్మంలోకి రాని వాళ్ళని, నీ రిచువల్స్ ఫాలో అవ్వని వాళ్ళని బ్రతికే అర్హత లేదు. లేకపోతే నీ ఉనికిని చాటుకోవడానికి నువ్వు అక్కడ విధ్వంసం సృష్టించు అని ఏ ధర్మమైనా చెప్తుందంటారా? ఇక్కడ ఒక కరెక్షన్ అండి, అవి ధర్మాలు కాదు, మతాలు. ఓకే. ధర్మం అంటే మనది మాత్రమే. ఎందుకో నేను చెప్తా, చెప్పండి. మనకు భగవద్గీత శ్లోకం ఉంది, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. సనాతన హైందవ ధర్మం ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? లేదండి. క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలుసా? బిఫోర్ క్రీస్తు, ఆఫ్టర్ క్రీస్తు అంటున్నామంటే బిఫోర్ క్రీస్తుకు ముందు ఉంది. అలాగే ఇంకొక మతాన్ని తీసుకుంటే ముస్లిం, దీనికి ఒక పుట్టుకుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే దేవుడిగా చెప్తుంటారో ఆయన పలానా టైంలో వచ్చారని. ఇవి అవునా? అవును అవును. ఈ లెక్క ప్రకారం పుట్టుక లేని నా హైందవ ధర్మానికి గిట్టుక లేదు. ఇక మిగిలిన వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందండి. వండర్ఫుల్. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ కానివ్వండి, టీనేజ్ 20s 30sలో ఉన్న వాళ్ళు అందరూ ఇట్లా మెల్లగా ఫ్రెండ్షిప్ చేసి, ఇది నువ్వు పాటించే ఈ ధర్మం ఏదైతే ఉందో అది గొప్ప కాదు, అసలు నీకు తెలియదు, ఇవన్నీ తర్వాత పుట్టుకొచ్చాయి, నువ్వు ఏదైతే మేము పాటిస్తున్నామో అదే అసలు సిసలైనది, అందులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది, విమెన్కి, మెన్కి కూడా ఫ్రీడమ్ ఉంటుంది, మెన్ కనుక పెళ్లి చేసుకోవాలంటే కన్వర్ట్ అవ్వాలి, ఈ కన్వర్జన్ అనేది విరివిగా జరుగుతోంది. నేను సనాతన ధర్మం, హైందవ ధర్మం పాటించే ఉత్తమ స్త్రీలు కూడా, ఉత్తమ అంటే మిగతా వాళ్ళందరూ ఉత్తమం కాదని కాదండి, అటువంటి స్త్రీలు కూడా వేరే కన్వర్జన్లోకి వెళుతున్నటువంటి పరిస్థితులు నేను చూస్తున్నాను. ఆ కుటుంబంలో వాళ్ళు కక్కలేక, మింగలేక, చెప్పలేక, ఏం చేయలేక అదొకలాంటి సందిగ్ధం, దినదిన గండం నూరేళ్ల ఆయుష్. ఇది ఎందుకు వస్తోంది? ఎప్పుడు ఆగుతుంది? ఇది ఆగుతుందా? అసలు ఆగాలి అంటే చైతన్యం రావాలండి. ఎందుకు వచ్చింది అని అంటే చెప్తాను. ఇప్పుడు ఏ మత గ్రంథాలు కూడా హింసను బోధించవు అనుకుందాం, మన మతం కాని వాడిని కాపీరని చెప్పవు అనుకుందాం. మరి ఆ మతం ముసుగులో చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు దాన్ని ఖండించట్లేదు అంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. అవును, అంతే కదా. ఇప్పుడు కేరళ స్టోరీస్లో మనం అదొక సినిమా అనుకుందాం, కానీ రియల్ పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించారు. ఆవిడ మాట్లాడు. ఒక అమ్మాయి
ఒక అబ్బాయి ప్రేమించుకోవడం నేను తప్పను. నువ్వు నిజంగా ప్రేమిస్తే పెద్దలు నొప్పించు, నిజంగా ప్రేమిస్తే అమ్మాయిని జీవితాంతం కాపాడు. నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎందుకు మతం మారాలి? అప్పుడు నువ్వు మత పిచ్చితో ప్రేమించినట్ట, లేకపోతే అమ్మాయి మీద ప్రేమతో ప్రేమించినట్ట? ఒప్పుకోను అంటే ముక్కలు చేసి సూట్ కేసులో ఎందుకు పెట్టాలి? అలా ఒకడు మతం మారనందుకు ముక్కలు చేసి సూట్ కేసులో పెడితే అది తప్పు అని మిగిలిన వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? అరే మన మతంలో ఇది లేదు, మన మత గ్రంథంలో లేదు, నీలాంటి వాళ్ళు చేయబట్టి మనందరికీ పేరు వస్తోంది అని వాళ్ళు ఎందుకు ఉద్యమించి బయటికి రావట్లేదు? అండ్ రీసెంట్గా ఒరిస్సాలో ఒక ముస్లిం వ్యక్తి వైఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆమె మొదటి భార్య ఏమని కంప్లైంట్ ఇచ్చింది అంటే, నా భర్తకు కొన్ని సంస్థల నుంచి పైసలు వస్తున్నాయి, ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వదిలిపెడితే 10 లక్షలు ఇస్తారు, అలా ఇప్పటికీ నా భర్త 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు అని బ్యాంక్ డీటెయిల్స్తో సహా తీసుకొచ్చి ఇచ్చింది. దీన్ని ఏమందాం, ఏమని పేరు పెడదాం? ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఒక అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఆ అమ్మాయి అన్నలు నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేశారు. దాన్ని ఏమందాం? నిజంగా ప్రేమ కదా, ప్రేమకు రెస్పెక్ట్ చేస్తే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రేమ పేరుతో ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించిన ఆ అమ్మాయే మతం మారాల్సి వస్తుంది. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించిన ఆయనే మతం మారాల్సి. దీనికి కూడా ఉదాహరణ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా కర్నూలులో ఒక 15-20 రోజుల క్రితమే ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు ఒక హిందూ అబ్బాయి. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అంటే మతం మారాలి యాజ్ యూజువల్. మతం మారి వాడు చేసిన నినాదం ఏంటి తెలుసా? పాకిస్తాన్ జిందాబాద్, ఐ లవ్ పాకిస్తాన్. పాకిస్తాన్కి నీ ప్రేమకు నీ మతం మారడానికి సంబంధం ఏంటి? దీన్ని ఏమని పిలుద్దాం? ఏ పేరుతో పిలుద్దాం? ఇక్కడ వీడియోలు చేసేటప్పుడు ముస్లిం అబ్బాయి ఖాన్ అనో అబ్దుల్ అనో రెహమాన్ అనో చెప్పకుండా ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఒక మతం అబ్బాయి ఇంకో మతం అమ్మాయిని ప్రేమించిండు, ఆ మత ప్రేమలో ఆ అబ్బాయి ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిండు అని అంటే జనాలకు ఏమర్థమవుతుంది? యువతకు ఏమర్థమవుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుందో ఏమర్థమవుతుంది? ఎక్కడ రియలైజ్ అవ్వాలో ఏమర్థమవుతుంది? అది చెప్పడం తప్పు అని అంటే ఇక్కడ వ్యవస్థల్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఇక్కడ క్రైస్తవం తప్పు అని చెప్పట్లేదు, లేకపోతే ముస్లిం మతం తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ ఆ మతం పేరుతోటి నా మతం గానోడు కాపీరు, వాడిని చంపేస్తా, నా మతం గానోళ్ళందరినీ మతం మారుస్తా, నా మతం గానోడు తినే దాంట్లో ఉమ్మేస్తా, లేకపోతే నా మతం గానోడి ఆలయాలకు వచ్చే ప్రసాదాలలో విషం పెట్టి వాళ్ళని చంపేస్తా అనేటోన్ని ఆ మతంలో ఉన్నోళ్ళు ఎందుకు వచ్చి ఖండించట్లే? ఒక పెద్ద ఆయన ఇవే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ జరిగిన టైంలో షాహీన్ అనే ఒక లేడీ కూడా ఇన్వాల్వ్ అయింది. లేడీ ఉగ్రవాదం కూడా భారతదేశంలో పెను ప్రమాదంగా మారింది, ఇస్లామిక్ రాడికల్గా మారి అని వీడియో చేసినప్పుడు ఒక పెద్ద ఆయన ముస్లిం మతానికి సంబంధించి ఆయన లాయర్ కూడా ఆయన చేసిన వీడియో ఏంటో తెలుసా? ఇది పెద్ద సమస్యే కాదు దేశానికి, చాలా మంది భార్యాభర్తలు గొడవ పెట్టుకుని ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఇల్లీగల్గా కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు, అది పెద్ద సమస్య, దాని మీద చెయ్యండి అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మతం పేరుతో జరుగుతున్న విధ్వంసం కంటే ఇంకా ఏంటిది పెద్ద ఇష్యూ? అఫ్కోర్స్ సంబంధ బాంధవ్యాలు, నమ్మకాలు, 7 అడుగుల బంధం విలువలు ఖచ్చితంగా ఉండాలి. ఆ విలువలు చెప్పే సమాజం ఈ రోజులో తగ్గిపోతోంది. పెళ్ళి అంటే జీలకర్ర బెల్లం పెట్టుకునే దాకా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు హల్దీ అని చెప్పేసి అక్కడే కౌగులించుకోడు, అక్కడే ముద్దు పెట్టుకోడు, దాన్నో ఫోటో షూట్ చేసుడు, దాన్నో రీల్ లాగా పెట్టుడు, దానికి వచ్చే లైకులు ఇవన్నీ చూసుకొని మురిసిపోడు. అలాంటి వాడికి వాల్యూ ఎలా తెలుస్తుంది? పేరెంట్స్ నేర్పించుకుంటూ రావాలి. ఆ విషయంలో నేను తను మాట్లాడిన దాన్ని అపోజ్ చేయట్లేదు, సపోజ్ చేయట్లేదు. కానీ నువ్వు ఏ టైంలో మాట్లాడుతున్నావు అంటే ఉగ్రవాదం కంటే ఇది ప్రమాదమా? నీ ఇంట్లో ఒకడు చచ్చిపోతే ఎప్పుడైనా సరే ఇతర మతాలకు సంబంధించి ఏ హిందువైనా వెళ్ళి మా ధర్మం గొప్పదండి, మీరు మా ధర్మంలోకి రండి అని అడగడం చూసామా? లేదండి, లేదు. కానీ ఎందుకు? నిజంగా నీ మతం గొప్పదైతే నిన్ను ఎత్తుక్కుంటూ వాళ్ళే వస్తారు. అలా వచ్చిన రోజు నీ మతం గొప్పది. నువ్వు ఆశ చూపించి ఎందుకు? ఇక్కడ క్రైస్తవం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఒక అమ్మాయికి అతిపెద్ద జబ్బు చేసింది, డాక్టర్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆ టైంలో ఒక పాస్టర్ చెప్పిండు ఉపవాస దీక్ష చేపిస్తే అమ్మాయికి రోగం తగ్గిపోయింది అని. 10 రోజులు చర్చిలో అమ్మాయితో ఉపవాస దీక్ష చేస్తే ఆ చర్చిలోనే అమ్మాయి ప్రాణం పోయింది. కానీ ఇదే పాస్టర్లు, ఇదే పోప్ లాంటి మత పెద్దలు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తారు. నేనేం చెప్తానంటే ఫేక్గా ప్రాపగండా చేసే మీ మతానికి సంబంధించిన వాళ్ళను మీరే ఫస్ట్ ఖండించండి. అప్పుడు ఇంకొకడు ఖండించడు, ఇంకొకడికి అవకాశం రాదు. పొద్దున్న లేస్తే నువ్వు ముస్లింలను అంటున్నావు, క్రైస్తవుల మీద చేస్తున్నావు, నీకు పొద్దున్న లేస్తే వాళ్ళేనా అంటే నాకు క్రైస్తవులు శత్రువులు కాదు, నాకు ముస్లిమ్స్ శత్రువులు కాదు.
నాకు వాళ్ళు ఎప్పటికీ శత్రువులు కాదు. నేను అబ్దుల్ కలాం గారిని రెస్పెక్ట్ చేస్తాను, లేకపోతే దేశం కోసం పరితపించిన ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఈ రోజు ఈ దేశం నాశనం అవడానికి ఎవరైతే కారణమవుతున్నారో, మతం ముసుగులో ఎవరు చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నిస్తా. అందుకోసమే కదా నేను వచ్చింది. ఎవరైనా ఈరోజు అదే చేయాలి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు హైందవానికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే, వీకెండ్ వస్తే పిల్లలు పార్టీకి వెళ్తా, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తా అంటే డబ్బులు ఇచ్చే పేరెంట్స్ కొంచెం మారాలి. మీ పిల్లలు సోషల్ మీడియా హ్యాండ్లర్స్లో ఎందుకు ఎవడో ఒక మతానికి సంబంధించి వచ్చి నీ బిడ్డను, నీ కొడుకును ప్రేమ పేరుతో మతం మార్చి అమ్మా నాన్న ముఖం కూడా చూడకుండా తీసుకెళ్ళగలుగుతున్నాడు అని అంటే నువ్వేం మిస్ చేస్తున్నావు? నీ పిల్లలకి ప్రేమను మిస్ చేస్తున్నావు. పొద్దుస్తమానం పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం కష్టపడాలి, నెలకొచ్చేసరికి వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వాలి, 4 ఇల్లు కట్టాలి, నా కొడుకు మంచిగా సుఖపడిపోవాలి, నా కూతురుకో పెద్దింటి సంబంధం తీసుకురావాలి, దీనికోసం అమెరికాలోనో ఆఫ్రికాలోనో నా కూతురు కొడుకు చదవాలి, దానికోసం ఎన్ని డబ్బులు అవుతాయి? అసలు మీరు భార్యాభర్తలుగా బ్రతుకుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్ అయిన తర్వాత పోనీ పేరెంట్స్గా అయినా బ్రతుకుతున్నారా? కాదు, డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారైపోతున్నారు. ఆ తయారైపోతున్న తరుణంలో వాళ్ళ ఎమోషన్స్ చెప్పుకోవడానికి ఎవరు దొరకట్లేదు. 1 or none, ఒకరు ముద్దు అంతకంటే వద్దు, లేదా ఇద్దరు, ఆ ఇద్దరిలో ఎవరి పని వాళ్ళది. వాళ్ళకు కనీసం వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. నీ కూతురు ఇన్స్టాగ్రామ్ పేజ్లో, నీ కొడుకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏం జరుగుతుంది అనేది దాన్ని ఓపెన్ చేయకుండా ఒక 10 మంది పేరెంట్స్ని అడగండి, ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరు చూడరు. ఎంత దారుణానికి అయిపోయారంటే స్నాప్చాట్లలో కూడా చాటింగ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోయినారు యూత్. టెలిగ్రామ్, చాట్, స్నాప్చాట్ ఒకటి కాదండి, గూగుల్ పే, ఫోన్ పేలలో చాటింగ్లు జరుగుతున్నాయి. కొన్ని స్క్రీన్ షాట్లు చూసినప్పుడు భలే ఆశ్చర్యం అవుతుంది. లవ్ జిహాద్ కేసులకు సంబంధించి పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి ఇలా జరిగిపోయిందమ్మంటే నేను వాళ్ళనే అంటాను, జరిగిపోయినాక రావడం కాదు, జరుగుతుందని తెలిసినప్పుడు మీరు ఏం చేశారు? చేతులు గల్లం కాకులు పట్టుకుంటే ఏమీ రాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. కనీసం వీక్లీ వన్స్ మీ పిల్లలతో స్పెండ్ చేయండి, కనీసం వాళ్ళలో మంచి చెడండి. నీ లైఫ్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మా అమ్మ నాన్న అనేలాగా ఉండాలి. అసలు కన్న తల్లిదండ్రులకు మించి మన కోసం మంచి చెడులు ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేసి మన కోసం ఆలోచిస్తున్నారంటేనే వాళ్ళు గొప్ప. అలాంటి వాళ్ళకు మించి ప్రేమను చూపించే వాళ్ళు ఎవరుంటారు? ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పట్లేము? మా నాన్నకు చెప్తే భయం, మా అమ్మకు చెప్తే ఏం తెలుసు, పార్టీకి వెళ్ళడానికి నువ్వు పైసలు ఇస్తున్నావు, అరే నువ్వు ఏ పార్టీకి వెళ్తున్నావు? అయినా నీ 16 ఏళ్ళ 17 ఏళ్ళ వయసులో నీకు పార్టీ ఏంటి? రా, నీకు నిజంగా బర్త్డే పార్టీ అని ఫ్రెండ్స్ని తీసుకుంటా, నేను వండి పెడతా, హ్యాపీగా ఇంట్లో చేసుకో. ఒక్కొక్కసారి హైదరాబాద్ పబ్లకు సంబంధించి వార్తలు చూసినప్పుడు 17-18 సంవత్సరాల పిల్లలు అక్కడ దొరుకుతున్నారు అన్నప్పుడు ఎక్కడో మస్తు బాధ అవుతుంది. ఏంటి మనం నేర్పించేది? సంపాదిద్దాం. ఎంతవరకు అంటే మనం బ్రతకడం వరకు. పిల్లలకు కష్టం విలువ నేర్పాలి, బాధ్యతలు నేర్పాలి. అవి నేర్పకుండా సంపాదనిచ్చుకుంటూ పోతే ఇలానే ఇలాగే అవుతుంది. మనకు చివరికి పిండం పెట్టేటోడు కూడా మిగలడు. సారీ, ఎవరికి కోపం వచ్చినా అది నేను నిర్మోహమాటంగా చెప్తా. లేదు, ఇక్కడ నేను ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను. ఈ మధ్యనే నవనీత్ గౌర్ గారు, ఆవిడ మన పొజిషన్లో కూడా ఉన్నారు. పక్కన వాళ్ళు వీళ్ళు ఒక కపుల్ 3, 4, 5, 6 పిల్లలు కానీ వాళ్ళు పెంచుకుంటూ పోయారు. మనం కనద్దనో లేకపోతే పుట్టలేదనో, ఒకరు చాలనో, చూసుకునే వాళ్ళు ఎవరు లేరనో, రీజన్ ఏదైనా సరే మనది తగ్గించుకుంటూ అయిపోయింది. అది కూడా మనం కూడా ఇక్కడి నుంచి అంటే హైందవత్వం, హిందువులు కూడా 3, కనీసం ఇద్దరు కంటూ వెళ్ళండి అన్న అదేంటి సినారియో కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దీనికి మీరు ఏమంటారు? నేను యాక్సెప్ట్ చేస్తాను అండి. నిజంగా కూడా మీరు పిల్లల్ని కనకపోవడం ఏమంటారు, నీరు పోసినోడు నారు పోసినోడు నీరు పోయక తప్పదా అని మన పేరెంట్స్. మా అమ్మమ్మకు 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు. మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మకు 6 అమ్మాయిలు 1 అబ్బాయి. మా మామయ్య గారు వాళ్ళ అమ్మకు 4 కొడుకులు 1 కూతురు. ఇలా వాళ్ళు అంతమందిని కన్నారు. ఆ రోజుల్లో ఏమున్నాయి, ఎలా పెరిగాం? ఇంకా మనకంటే వాళ్ళు చాలా మంచి పొజిషన్లో పెరిగారు. ఎందుకు పెంచలేం? ఒక ముద్ద పెట్టండి. నువ్వు అందరికీ హైఫై లైఫ్ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే చదువులు ఏమొస్తాయమ్మా, నువ్వు బాగానే చెప్తున్నావు అంటే ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. ఎందుకు ఇవ్వరు? నీకు ఈరోజు ఫ్రీ కావాల్సింది విద్యా, వైద్యం. అవి ఇవ్వని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. నీకు ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య దొరికితే అంతకంటే నీ పిల్లలకి ఇంకేం కావాలి? అంతే. అండ్ సాయంత్రం వచ్చినాక చేయించండి ఇంటి పని. ఒక పేరెంట్ని చూసా నేను ఈ మధ్యనే, ఒకసారి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళా. 18-19 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. వెళ్ళగానే కూర్చున్నాం, వాటర్ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు. కాఫీ టీ కావాలమ్మా అంటే ఇప్పుడు ఏమొద్దా అంటే పిలిచారు, మాట్లాడదాం, మీతో మాట్లాడడానికి వచ్చాను, వద్దు అని అన్న. ఈలోపు వాళ్ళ అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మాయి రాగానే ఆవిడ వెంటనే చెప్పింది ఏంటంటే, మా అమ్మాయికి వచ్చినా బాగుండు, దానికి వంటింట్లో కాఫీ టీ పెట్టడం కూడా రాదు, నేను తన్ని పెట్టమనేదాన్ని అని అంటే నేను ఆవిడ ముందు ఏమీ చెప్పలేకపోయా. తర్వాత తనకు కాల్ చేసి చెప్పాను. అంటే 19 సంవత్సరాలు వచ్చిన కూతురికి టీ పెట్టడం, కాఫీ పెట్టడం, వంటగది ఎలా ఉంటుందో చూపించకుండా పెంచడం గొప్ప
ఒక్కసారి ఆలోచించండి. 19 సంవత్సరాలు వచ్చిన ఒక కొడుక్కి నాన్న పడే కష్టం, నాన్న జీతం ఎంత, ఆయన ఆ జీతంతో కుటుంబాన్ని ఎలా తీస్తున్నాడు, నాన్నని మన ఏమంటారు విలాసాల కోసం పైసలు అడగాల వద్దా అనేది తెలియకుండా పెంచడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరికి కష్టం నేర్పాలి, ప్రతి ఒక్కరికి బాధ్యత నేర్పాలి. నీకు రేపు చేత కాదు, నీ బిడ్డ వండి పెట్టాలి కదా. కనీసం స్విగ్గీని జొమాటోని నమ్ముకొని ఉండలేము కదా ఎప్పుడు, అని పైసలు ఉండాలి కదా. అయినా చేయగలిగే పరిస్థితిలో ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పేది అదే, మీరు ఎక్కడైతే కంట్రోలింగ్ చేయగలుగుతారో అక్కడ కంట్రోల్ చేస్తే ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా పెద్ద విషయం కాదు. అండ్ నువ్వు కనకపోవడం వల్ల జరిగే ఇంకో నష్టం చెప్పనా, ఈరోజు మీరు అన్నట్టు ఒకరు 6, 7 పిల్లల్ని కంటున్నారు. 18 సంవత్సరాలు వచ్చినాక ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో నుంచి 6 ఓటర్లు ఉంటారు, నీ ఇంట్లో నుంచి ఒకడే ఓటర్ ఉంటాడు. ఒకరు కూడా లేకపోతే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు రేపు ఏమవుతుంది? ఏమవుతాడానికే భయంకరంగా ఉంది. అది చాలా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో ఒక ఏరియాలో ఒక మేయర్ డైరెక్ట్ వచ్చి నేను రాజ్యాంగం కాదు షరియా చట్టం అమలు చేసుకుంటా అని చెప్తున్నాడు. ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం. అస్సాంలో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ సీఎం అయిన తర్వాత కొంచెం బెటర్. అక్కడ గిరిజన సంస్కృతిని సర్వనాశనం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. డైరెక్ట్గా నేషనల్ ఛానల్స్కి సంబంధించి ఎవరికి డౌట్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు. షార్ట్స్ కొక్కొల్లలు, అవు మేము గంటన్నాం, బరాబర్ తిండి పెట్టకున్నా గంటన్నాం, రేపు నా పిల్లలు ఓటర్లు అవుతారు, అప్పుడు మేమేంటో చూపిస్తాం అని మాట్లాడుతున్నారు. అవును, అది ఎంత పెద్ద ప్రమాదం. కుటుంబ నియంత్రణ భద్రంగా పెంచాలి, పైసలు కూడబెట్టి పెంచాలి. నువ్వు కూడబెట్టు 18 సంవత్సరాలు, ఇప్పుడు నీ కూతురికి 5 సంవత్సరాలు, నువ్వు 18 సంవత్సరాలు కూడబెట్టి ఒక్కతే కూతుర్ని కానీ 23 సంవత్సరాలు చేస్తావు. ఆడ 6 గన్నోడు పైసలు ఉండవు, ఏముండవు. ఆడిగి నీ కూతుర్ని ఎత్తకపోతాడు, నీ ఆస్తి పోతుంది, నీ కూతురు పోతుంది, నువ్వు పోతావు. కాబట్టి మనం పెంచే పిల్లల్ని అలానే విచ్చలవిడిగా ఎంతమందిని అంటే అంతమందిని కనమని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒక స్త్రీ కొన్ని ప్రసవాల తర్వాత ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. 3 మెంబర్స్ ఓకే, ప్రస్తుతం 3 మెంబర్స్ని ప్రతి ఒక్కరు కనొచ్చు. నిజంగా నేను ఫీల్ అవుతా, ఇలాంటివి మాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే నేను ఇంకా కనేవాళ్ళనేమో అని. అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు వచ్చారు. పెంచండి. రేపు నీ పెద్ద కూతురికి కష్టం వస్తే నీ ఇద్దరు మిగిలిన వాళ్ళు తనకు సపోర్ట్గా నిలబడతారు. నీ చిన్న కొడుకుకి కష్టం వస్తే 2 అక్కలు చూసుకుంటారు. అలా ఉన్నప్పుడు కొత్త స్నేహము, కొత్త బంధాలు, కొత్త వాటికి ప్రలోభపడం. ఎప్పుడైతే ఒంటరిగా మనం ఉంటామో, ఉదాహరణకు నేను ఒకటి చెప్తా. కోకోకోలా సీసా తీసుకుందాం, బ్లాక్ ఉంటుంది కోకోకోలా, అక్కడ పెట్టేద్దాం. ఆ కోకోకోలా మొత్తం వచ్చేసి ఒక మురుగునూరు బోస అక్కడ దూరంగా ఒక బాటిల్ పెడదాం. మొత్తం చూడడానికి కోకోకోలా బాటిలే. దాన్ని చూసి అది కోకోకోలా అంటారా, మురుగునీటి వాటర్ అంటారా? మనం మురుగునీళ్ళు పోయడం చూస్తే మురుగునీరు అనే అంటాం. మనం చూపించాం. ఒక కోకోకోలా బాటిల్లో మొత్తం కోకోకోలా తీసేసి మురుగునీరు పోసేసి అక్కడ పెట్టేసినాం. 10 మందిని కూర్చోబెట్టినాం. అదేంటిది అంటే ఏం చెప్తారు? కోక్ కదా. ఇప్పుడు అలాంటిదే మన పిల్లలు కూడా. అందులో నుంచి తీసి వాళ్ళ దాంట్లో ఏం పోస్తున్నాం వాళ్ళ మెదడులో అనేది మనం ఆలోచించట్లేదు. అది మురుగునీరు పోసినా వాళ్ళు అదే గొప్ప అనుకుంటున్నారు. అందుకే కొంతమంది తెల్లగా పోస్తున్నారు, కొంతమంది ఆకుపచ్చం పోసేస్తున్నారు. అవి 2 పోయడం మానేయాలి అంటే ఇంకొకటి దాంట్లో పెట్టకముందే అసలు నువ్వు వాళ్ళకు ఒక నేర్పించు. అది కావాల్సిన అవసరం ఉంది. నవత గారి పిల్లలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి స్కూల్స్లో కూడా తెలియకుండా చాలా జరిగిపోతున్నాయి. అంటే బొట్లు పెట్టుకొనివ్వరు, పిలకలు వేసుకొనివ్వరు, బాబ్ కట్ చేయిస్తారు, అతి చిన్నది గాజులు వేసుకొనివ్వరు. ఇదిగో నాకు కూడా అలవాటైంది ఇది. గాజులు వేసుకుంటే నాకు చాలా ముచ్చటేసింది మిమ్మల్ని. కానీ నేను ఈ మాట చెప్పడానికి ఏమాత్రం బాధపడుతూ చెప్తున్నా, ఏమాత్రం సంతోషపడట్లేదు. గాజులు వేసుకుంటే 1 జత 2 జతలు వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, అసలు ఇంకా ఈ సమాజంతో నువ్వు మమేకమై బతకలేవు, నువ్వు వేస్ట్, నీకు అసలు నాగరికత తెలీదు అనే వాళ్ళలాగా తోటి ఫ్రెండ్స్ చూస్తున్నారు. దురదృష్టవశాత్తు భాగస్వామి చూస్తున్నారు చాలా ఇళ్లలో. ఆడపిల్లలు యంగ్స్టర్స్ అయితే ఫ్రెండ్స్ అయితే అసలు బులీ అంటారే, అట్లా బులీ చేస్తున్నారు. ఎక్కడ సంప్రదాయాలని పాటించట్లేదు. సంప్రదాయం అంటే అది చాదస్తం మాత్రమే. నిజంగా దేవుడు మనసులో ఉండాలి. పెట్టుకుంటేనే దేవుడా? పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు పెట్టుకుంటున్నారా? అయినా కూడా అక్కడ సైంటిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు వీళ్ళు కావడం లేదా? ఇట్లాంటి వాదనలు అయితే కొల్లలు విపరీతం వినిపిస్తున్నాయి. మీరేమంటారు దీని గురించి? బొట్టు పెట్టుకుంటేనే దైవభక్తి ఉన్నట్ట, బొట్టు పెట్టుకుంటే దైవభక్తి లేనట్ట. ఇలాంటి వితండవాదాలు చేసే వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇదే క్వశ్చన్ బుర్కా వేసుకుంటేనే నీ మతాచారాన్ని గౌరవించినట్ట, వేసుకోకపోతే నీ మతాచారాన్ని గౌరవించినట్ట, బాప్తీషం పేరుతోటి అన్నీ తీసేసి ఓ తెల్ల చీర కట్టుకుంటేనే నీ ప్రభువును పూజించినట్ట, లేకపోతే ఆయన లేనట్ట అని క్వశ్చన్ చేయగలుగుతారా?
ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు, లేకనే కదా ఇన్ని అరాచకాలు. అదే చెప్తున్నా, అది మనము ఇచ్చాం ఆ లీనియన్స్ కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు. స్కూల్స్ విషయానికి వస్తే నేను చెప్తాను, ఇందాక అదే చెప్పా, పొద్దున్నే నమస్కారం అని చెప్తే పొంగిపోయే పేరెంట్స్ కంటే హాయ్ మామీ, హాయ్ మామ్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్. కొంతమంది పేరెంట్స్ చెప్తారు, మా అబ్బాయి పొద్దున గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్కే తప్ప మధ్యలో కనబడ్డు. అంటే ఇంగ్లీష్ మాట్లాడితే నా కొడుకు గొప్ప, ఇంగ్లీష్ మాట్లాడితే నా కూతురు గొప్ప అని ఈరోజు మిషనరీ స్కూల్స్ వైపు పంపించి వాళ్ళకి అసలు పిల్లలకు తెలియట్లేదు. ఓకే, పాష్ అంటే గాజులు తీసేసి బొట్టు తీసేస్తే పాష్, కానీ నీకు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి అనిపించేది నీ కట్టుబొట్టును చూసే అనే వ్యవహారం తెలియట్లేదు. ఫస్ట్ నా దృష్టిలో నేనైతే చెప్తున్నానండి, పంపిస్తే గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి. లేదు అనంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, నువ్వు ముస్లిం అయితే ముస్లిం ఆచారాల ప్రకారం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఆచార ప్రకారం, హిందూ అయితే హిందూ ఆచార ప్రకారం ఉండు. కానీ స్కూల్లోకి వచ్చినాక నువ్వు ఒక స్కూల్ స్టూడెంట్ లాగే ఉండు. వేరే మతాచారాన్ని ఇక్కడ ఆచరించడమో, ఒక మతాచారాన్ని వద్దనడమో, ప్రతి ఒక్కరు యూనిఫామే వేసుకోవాలి, ప్రతి ఒక్కరు 2 జళ్ళే వేసుకోవాలి. ఇలా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ దేశాన్ని ధర్మాన్ని బోధించే స్కూల్స్కి పంపించండి. ఇక్కడ ఒక పాజ్ అండి. కొన్ని మన ధర్మంలోనే ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి వారి మాల వేసుకుంటాం, ఆంజనేయ స్వామి వారి మాల, దుర్గాదేవి మాల వేసుకుంటాం. అలాంటప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు 11 ఏళ్ల లోపు పిల్లలు, మగ పిల్లలు అయితే ఏజ్తో సంబంధం లేదు కదా, వాళ్ళు వేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అని కాకుండా ఇలాంటప్పుడు మరి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు లేదు? ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు రంజాన్ వచ్చింది అనుకోండి, రంజాన్లో ఉపవాసం ఉండే పిల్లల్ని 3:30 కల్లా పంపించేస్తారు. అండ్ వాళ్ళ రంజాన్ టైంలో వాళ్ళు కుర్తా వేసుకోవడానికి, క్యాప్ పెట్టుకోవడానికి అనుమతిస్తారు. బికాస్ ఆ నెల రోజులు వాళ్ళకి జీవితంలో చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. అలానే ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు అవి ముఖ్యమైన రోజులు, ఒక మాల, ఒక పద్ధతి, ఒక ఆచార వ్యవహారాల్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నువ్వు రోజు స్కూల్కి హిజాబ్ వేసుకొని వచ్చినా తప్పులేదు, కానీ ఇంకొక అమ్మాయి పక్కన బొట్టు పెట్టుకొని వస్తే తప్పు. ఇలాంటివి చెప్పే వాటిని ఖండించాలి అంట. ఆంగ్ల భాష, ఇంగ్లీష్ మనకు చాలా అవసరం కాదు అనట్లే. ప్రపంచ దేశాల్లో మనము వెళ్ళాలి, మన దేశం గర్వంగా తలెత్తుకునేలాగా చేయాలి అంటే ఇంగ్లీష్ ఇంపార్టెంటే. కానీ ఇంగ్లీష్ ముసుగులో నీ మాతృభూమిని, మాతృభాషను చంపేయకు అని చెప్తున్నా. ఈ సెషన్ బిఫోర్ వి వైండ్ అప్, సమయభావం దృష్ట్యా, బట్ ఐ వాంట్ యూ టు కమ్ అగైన్ అండి మాకు చెప్పడానికి. ఈ ఒక్క క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్గానే మన నిండుగా బట్టలు కప్పుకోండి వాడిన వర్డ్, చెప్పిన విధానం కొంచెం అగ్రెషన్ ఉండొచ్చు, కానీ ఒక మంచి ఆర్టిస్ట్ నిండుగా బట్టలు కప్పుకుంటే అమ్మ అని ఒక దీంతో చెప్పింది కొందరికి నచ్చలేదు, ఎందరో సమర్థించారు. ఈ వివాదం పట్ల మీరేం మాట్లాడతారు? ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే దీన్ని నేను సమర్థించను, వ్యతిరేకించనండి. ఆయన చెప్పిన విధానం చాలా తప్పు, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఏదైనా సరే అమ్మ అనడానికి నీ అమ్మ అనడానికి తేడా ఉంటుంది. అమ్మ అని చెప్తే యాక్సెప్ట్ చేసినంత నీ అమ్మ అని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ అమ్మాయి అబ్బాయి మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అంటే పెంపకంలోనే అరే ఒక అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుంటే అమ్మాయిని తప్పుగా చూడు, చీర కట్టుకొని నిండుగున్న అమ్మాయిని మంచిగా చూడు అనే మనస్తత్వం మగవాళ్ళలో ఉండొద్దు. అండ్ కల్చర్ని ఫాలో ఏమంటారు, స్టేటస్ ఫీలింగ్ కోసం పొట్టి బట్టలు వేసుకుంటేనే మనకు స్టేటస్ ఇస్తారు, మీరు అన్నట్టు మట్టి గాజులు వేసుకొని చీర కట్టుకుంటే మనకు వాల్యూ ఇవ్వరు, మనల్ని ఒక పనమ్మాయి చూస్తున్నట్టు చూస్తారు అనే ఒక మానసిక స్థితి నుంచి ఆడవాళ్ళు బయటికి రావాలి. అలా జరిగిన రోజు అసలు ఇలాంటివి రావు అనేది నా ఉద్దేశం. వండర్ఫుల్ అండి. మీతో మాట్లాడుతుంటే చాలా లోతుగా మరెన్నో విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. తప్పకుండా మాతోటి మళ్ళీ జాయిన్ అవ్వండి. షూర్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నానండి, నేను చేసే ఈ పోరాటంలో ఎంతవరకు గెలుస్తాను, నిలబడతాను అనేది నాకు తెలియదు, కానీ దిగజారైతే పోను, అదైతే చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇంతకంటే ఏం చెప్పలేను. ప్రతి ఒక్కరూ దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించండి, ఎందుకంటే అవి మాత్రమే మిమ్మల్ని చివరి వరకు కాపాడగలుగుతాయని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ అండి అవకాశం. థ్యాంక్ యూ నవత గారు.